విద్యాశాఖ మినిస్టర్ అయిన తర్వాత మట్టుగా రాష్ట్రం మట్టుగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్లి ముందుకు నడిపించే అవకాశం ఉంది, నడిపిస్తుంటారు. ఆయన మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. లోకేష్ గారు వస్తే ఈ పని చేయగలరు, చేస్తారు, వ్యక్తిగతంగా మెంచారు. నిత్యంగా ప్రజల్లో ఉన్న ఎవరైనా ఉన్నారనుకుంటే నారా లోకేష్ గారని ఒక ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి పార్టీ ఏ రూపంగా అయితే అన్ని కార్యక్రమాలు పాల్గొని ముందుకు నడిపిస్తారో అందరూ మొదటి స్థానం లోకేష్ గారు. అన్ని విధాలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలన్నీ ముందు నడిపిస్తారు కాబట్టి ప్రజలు ముందుకు నారా లోకేష్ గారి అంత నాయకత్వం ఉంటే బాగుంటది. మంచి వ్యక్తి, ఆప్యాయత అనుభవం కలిగి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ముందుకు వస్తే ఇంకా ప్రజలకు బాగుంటది. ఒక తపంతో ముందుకు నడిపిస్తారు ప్రజలే. ఆయన ఒక విధానం ప్రోత్సహించే ముందుకు వెళ్ళినప్పుడు ప్రజల మట్టుగా అనుకూలంగా అప్పుడైతే చేతిలో మైకి లాక్కోవడము, కూర్చుని ఆడుకొని వేసిన టేబుల్ లాగించుకోవడం, ఎంత మానసంగా ఇబ్బందులు పెట్టినా సరే దమ్ముండి మగవాడు ఎవరైనా ఉన్నారనుకుంటే నారా లోకేష్ గారు ఆ యువధానం కార్యక్రమం చేసిన తర్వాత ఒక ధనపుత్రులాగా ఓ ప్రజల ఆకర్షణలో ప్రజల ముందుకు వచ్చి మాకు 11 సీట్లు ఆరుకు వచ్చాయి, 160 సీట్లు మాకు వచ్చాయంటే అది ఒక విధి విధానం పెట్టి నారా లోకేష్ ముందడుగు తీసిన విధానం పెట్టి తండ్రి జైల్లో ఉన్నా సరే లోకేష్ ఎక్కడ వెనక తగ్గే పొజిషన్ లేదు, ఎక్కడ ఆగే పరిస్థితి కూడా లేదు. నారా లోకేష్ గారికి ఆ రోజు అవమానం పాలు పడి అన్న దురభాషలు ఆడారు కాబట్టి అది ప్రజలు కూడా గమనించి ప్రజలే తీర్పిచ్చారు. ప్రజలు లోకేష్ అంటే ప్రజల గుండెల్లో నాటిపోయాడండి. ఇప్పుడు ప్రచుర పరిస్థితులు రాను లోకేష్ బాబు కావాలా, లోకేష్ బాబు రావాలా, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలనుకుంటే నారా లోకేష్ గారు అవసరం ప్రజలకు ఉంటుంది. 175 కాన్స్టిట్యూషన్ లో ఇప్పుడు 25 జిల్లాల్లో అంటే 25 జిల్లాల్లో కూడా ఆయన యువతను ప్రోత్సహించి ముందుకు నడిపించి యువ నాయకత్వం ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లో ఉన్నది, ఆయనలో కూడా దాన్ని ముందుకు వెళ్తారని కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఒక తపనండి, ఈ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజల బాగోవాలా, నిరుగు సమస్య ముందు నిర్మూలించాలా, పేదరిక నిర్మాణించాలి ఒక తపంతో లోకేష్ గారు కూడా ఆయన తండ్రి అడుగుదారుల్లో ముందుకెళ్లి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ కంపెనీలు చేస్తున్నాడంటే దమ్మున్న నాయకుడు, విధుల నాయకుడు, రిజర్వ్ రాష్ట్రాలు రిజర్వ్ దేశాలు కూడా ప్రత్యేక రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రజల బాగోవాలన్న తపంతోనే ముందుకెళ్లి ఆ యొక్క అవకాశం ఒక నిధులు సేకరించవలసిన అవకాశం నారా లోకేష్ గారికి ఉన్నారు. కానీ ఆయన ఒక కార్యక్రమం చేయగల శక్తి ఉన్నది, ప్రజలు కూడా అనుకూలంగా ఉన్నారు, ప్రజల్లో మంచి స్పందన ఉన్నది, ఆప్యాయత అనురాగాలు కూడా నారా లోకేష్ గారు మంచి స్పందన ఉన్నదని కోరుకుంటున్నాం. విశాఖపట్నం అంటే క్యాపిటల్ సిటీ చేయాలని ఒక తపంతో ఉన్నారు. రెండో రాజధాని చేయాలని నారా లోకేష్ గారు కూడా, చంద్రబాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు. ఇప్పుడు ఏ కంపెనీ తెచ్చినా నారా లోకేష్ గారికి ఒకటే, ఇప్పుడు ఇక్కడ ఈ కంపెనీ పెట్టారు, దీనిలో ఒక 50,000 మంది కుటుంబీకులు బాగుపడతారు కదా, ఇలాంటి ఇక్కడ పెడితే బాగుంటారు కదా తపంతో వచ్చే అవకాశాలు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, అది రాకూడదని ఒక తపంతో ప్రోత్సహించినా సరే ప్రజలు ఒప్పుకునే పొజిషన్ లో లేరు కదా. ప్రజాయత్నాన్ని ప్రజాసేవ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే నాయకత్వం ముందుకెళ్తారు, ఆ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అంటే చంద్రబాబు నాయుడు గారు 11వ స్థానం అండి, ఇప్పటికి 7వ స్థానంలోకి వచ్చారు మొత్తం యావత్ భారతదేశంలో. అలాంటి మళ్ళీ ఎవరు పుట్టాలి కానీ పుట్టినంటి వాళ్ళు ఇంకెవరు లేరండి. నారా చంద్రబాబు నాయుడు గారి కొట్టి రాష్ట్రం కానీ ఎదరు రాష్ట్రాలు కానీ ఎదరు కేంద్రంలో కానీ అలా నాయకత్వం వహించిన మైండ్ సెట్ ఉన్న నాయకత్వం ఎవరు లేరు, రాడు. బాబు గారే కావాలని ప్రజలు కోరుకు మాకు అమరావతి, నిజంగా అమరావతి గురించి 1600 రోజులు ప్రజలు రోడ్డు ఎక్కి వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళ ఆస్తులు ఇచ్చి ఆ తల్లి పిల్ల మానసంగా రక్త సింధారాలు చేసే పరిస్థితి చేసే పరిపాలించే నాయకులు అంత ఇబ్బందులు పెట్టారు కాబట్టి దాని దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్టి పరిస్థితిలో ముత్తసభలో సుశాన్ అన్నాడు అమరావతిని. అదే అమరావతిని వేళ ఆంధ్రప్రదేశ్ లో కాదు కేంద్రంలో తీర్మానం చేసి ఒక జీవో పాస్ చేసిన తర్వాత ఆంధ్ర ప్రజలంతా కూడా పండగ వాతావరణం పండగోత్సవాలు చేసుకున్నారు. 3,330 ఎకరాలు ఇచ్చిన రైతులు అంత త్యాగాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి, రక్త సింధరాలు చేసి రోడ్డు ఎక్కి వాళ్ళు ఎండ వాన వర్షం అనకంటే తల్లి పిల్లలు వదిలేసి కూడా తిరిగి వేళ వాళ్ళ నిధులు సేకరించి ఆ పని ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి గారు ఎజెండా ప్రకటించారు కాబట్టి ఇవాళ ఆంధ్ర కాదు కేంద్ర ప్రజలకు కూడా 29 రాష్ట్రాలు ఆనంద ఉత్సవాలు ప్రకటించారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజలలో ఒక్కసారి వెంకన్న బాబు దగ్గరికి ఎలాగైతే చూడడానికి వెళ్తారు, అలాగే అమరావతిని కూడా ఒకసారి చూడడానికి వెళ్తే అమరావతి ఇలా ఉందా, ఇలా తయారు చేస్తారా, నారా చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ ఇలా ఉందా, మానబాబు ఇలాంటి దేవుడితో సమానం ఇలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు కేంద్రం కానీ రాష్ట్రం కానీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ అప్పుడు మా మానబాబు ప్రధాని గారు పెట్టింది, స్వస్థ ఆంధ్ర పెట్టింది నారా చంద్రబాబు మన సీఎం గారు.
ఈ రెండు కలిసి ఇలా భారతదేశంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మనం ఆ బోర్డు మీటింగ్ అయింది. బోర్డు మీటింగ్ మట్టుగా 587 కోట్లు 113 ఇండస్ట్రీలు తయారైతే దానికి బిల్లు కూడా ప్రవేశపెట్టాం. బోర్డు తీర్మానం కూడా ఏకాభిప్రాయంతో సంతకాలు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు చెత్త పని వేసి చెత్తను కూరదీశారే తప్ప కానీ చెత్త పక్కన తరలించే కార్యక్రమం లేదు. 1,55,000 టన్నుల చెత్తని 1,00,000 టన్నులు ఇప్పుడు తరలించి 55 లక్షల టన్నులు ఇప్పుడు స్టాక్ ఉంది. అది కూడా డంపింగ్ యార్డ్, పాత డంపింగ్ యార్డ్లను తరలించి ఆ చెత్త కూడా లేకుండా నిర్మాణం చేయడానికి ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ మంచి పట్టుదలతో ఉంది. అలా కేంద్ర గవర్నమెంట్ కూడా దీని మీద నిధులు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పరంగా మాకు రోజు 750 టన్నులు లేకపోతే 530 టన్నులు రోజు కంటిన్యూగా చెత్త తరలించవలసిన అవకాశం వచ్చినట్టు కొన్ని డంపింగ్ యార్డ్లు ప్రాబ్లమై కొన్ని స్టాకులు ఉన్నాయి. ఆ స్టాకులు కూడా నిర్మాణం చేసి ఆ డంపింగ్ యార్డ్లు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. పాత వాహనాలు తీసి కొత్త వాహనాలు కూడా వస్తాయి. వచ్చిన తర్వాత మటుకు అభివృద్ధి అవడానికి మటుకు పూర్తిగా అవకాశం ఉంది. మాకు తడి చెత్త, పొడి చెత్త, వేస్ట్ చెత్త ఇవన్నీ దేనికైనా తీర్చేస్తే దీనికి సంబంధించిన ఫెసిలిటీ చెత్త, ఈ కార్మికులు చెత్త ఎత్తారు, చెత్త చేస్తారు, పని చేస్తారు. కానీ దానికి గవర్నమెంట్ కూడా ఉపాధి కలిగే పొజిషన్ ఉంది. ప్రజలకు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉండే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ప్రజలకి తడి చెత్త, పొడి చెత్త, వేస్ట్ చెత్త వేరీ చేసే అవకాశాలు ప్రజలే వచ్చినప్పుడు మనం స్వచ్ఛందంగా బండి పెట్టినాడు బకెట్ తీసుకుని లోన్ ప్రయత్నం కాదు ఈ డివైడింగ్ చేసి దానికి ఒక ప్రయారిటీ కూడా ఇచ్చే అవకాశం త్వరలో ఒక జీవో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ చెత్తగాని అక్కడ పెట్టి వాళ్ళ స్టాక్ అని పెట్టి బండి వచ్చినప్పుడు నిర్మాణం చేస్తే వాళ్ళ ట్యాక్సీ తగ్గించడం, కరెంట్ బిల్ తగ్గించడం, ఏదో ఒక ఉపాధి కార్యక్రమం నెక్స్ట్ మటుకు ఒక జీవో ప్రకటించడం జరుగుతుంది.